ప్రభు పేరిట షలోం. ఈరోజు ఫిలమోను 1:2 నీ ఇంట ఉన్న సంఘము. క్రొత్త నిబంధన సంఘం, కుటుంబం. ఈ చిన్న వ్యాసంలో క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసుల సంఘ జీవనం ఎలా ఉండేది అనేది పరీక్షలిద్దాం రండి. కొలసి పట్టణములో ఫిలమోను ఇంట్లో సంఘం ఉండేది. మొట్టమొదటి క్రైస్తవ సంఘం యెరూషలేములో ఏర్పడింది. ఇందులోని సభ్యులు అనుదినం ఇళ్లలో సమకూడేవారు. నంబర్ 2, అన్ని సమిష్టిగా ఉంచుకునేవారు. నంబర్ 3, అపొస్తలుల బోధను అనుసరిస్తూ ప్రార్థన సహవాసములో కొనసాగుతూ ఇంటింటా రొట్టె విరిచేవారు. ఆనాటి సాంఘిక స్థితిగతుల్లో ఇళ్లలో సంఘాలు ఉండడం సమంజసమే, అంతేగాక అవసరం కూడా. యెరూషలేములో క్రైస్తవ విశ్వాసులు అనుదినం దేవాలయంలో సొలొమోను మంటపంలో సమకూడేవారు. అపొస్తలుల కార్యం 3:11, 5:12. కాబట్టి ఇళ్లలో ఆరాధనకు సమకూడము అవసరం కాలేదు. అయితే యాజకులు పేతురు యోహానులను బంధించి హింసించి యేసు నామములో బోధించకూడదని ఖండితముగా ఆజ్ఞాపించే నాటికి ఆలయములో వారికి ఇక చోటు దొరకలేదు. ఎఫెసులో పౌలు చేసినట్టుగా ఏదైనా హాలు అద్దెకు తీసుకోవచ్చు. అయితే వారు ఇళ్లలో కూడుకుంటూ కలిసి భోజనాలు చేస్తూ సంఘమంతా ఒక కుటుంబంలాగా ఉండే జీవన సరళి అలవరుచుకున్నారు. ఆ కాలంలో యెరూషలేములో కనీసం 5,000 మంది విశ్వాసులు ఉండేవారని అంచనా. వీరంతా గృహాల్లో చిన్న చిన్న గుంపులుగా అనుదినం సమకూడేవారు. ఇంటికి 30 మంది అనుకున్న కనీసం 165 ఇళ్ళు అవసరమయ్యాయి. పేదలైనా ధనికులైనా ఒకే రకం భోజనం ఉమ్మడిగా భుజించారు. దీనికి ఎంతో నిపుణతతో కూడిన నిర్వహణ అవసరం. అందుకే వారికి త్వరలోనే సమస్య ఎదురై. అపొస్తలుల కార్యము 6:2. అపొస్తలులు ఆ సాంఘిక బాధ్యతను ఆత్మ సంబంధమైన సేవకు సమానమైనదిగా ఎంచారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇలా ఇంట్లో సంఘ కుటుంబం అనేది ఒక యెరూషలేములోనే సంభవించిందా, లేక ఏ పట్టణంలోనైనా ఏ దేశంలోనైనా ఇదొక నమూనాగా పనిచేసిందా? పౌలు ఉత్తరాలను బట్టి ఈ పద్ధతిని ఆదిమ సంఘం యుగంలో విస్తృతముగా విశ్వాసులు అనుసరించారు. నాటి క్రైస్తవ సంఘానికి ఇదే సాధారణ నమూనాగా ప్రతిపాదికగా అయింది. క్రొత్త నిబంధన సంఘానికి ఉపయోగించిన పదం ఎక్లేసియా, బయటికి పిలువబడిన సమూహం. ఉదాహరణకు పౌలు కొలసి 4:15లో సుంపాకును వారి ఇంటనున్న సంఘమునకును వందనాలు తెలిపాడు. అపొస్తలుల కార్యం 28లో ఒక ఇంటిలో విశ్వాసులు కూడుకున్న విషయం ఉంది. పౌలు 20:20లో బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు అంటున్నాడు. కొరింథీలోను అపొస్తలుల కార్యం 18:7-8లో రోమ్లో ఉన్న ఇంటనున్న రోమా ఇంటలోనున్న సంఘాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా 1 కొరింథీ 16:19 కూడా చూడండి. అది ఆది సంఘ క్రైస్తవులు యూదుల వల్లే పవిత్ర స్థలాలుగా తాము ఆరాధనకై సమకూడే స్థలాలు నిర్మించలేదు. సునగోగులు వాక్యోపదేశానికి వేరే స్థలాలు కట్టుకోలేదు. వారు పనిచేసుకుంటూ తింటూ నివసిస్తూ ఉండే ఇళ్లలోనే సంఘాలుగా సమకూడారు. క్రీస్తును వెంబడించడం అంటే తమ అనుదిన జీవితానికి వేరుగా ఉండే తతంగం కాదని వారికి తెలుసు. నీ అనుదిన జీవితమే నీవు క్రైస్తవ విశ్వాసివా కాదా అని చూపిస్తుంది. అందుకే మన దేశంలో కింద ఇల్లు
మేడ మీద సంఘం లేక ఇంటి వరండాలో కూడుకునే సంఘం ఎంతో వాక్యానుసారమైన ఆవరణ విధానాలు. ఆది సంఘంలో మొదటి శతాబ్దంలో సంఘాలు గృహాలకు అనుబంధంగా ఉండేవి. ఎందుకంటే మనమంతా సంఘం. సంఘంలో మనుషులు ఉంటారు. రాళ్లతో కట్టేది సంఘం కాదు. కుటుంబం నివసించే ఇల్లు లాగానే సంఘంలో కూడా ఆత్మ సంబంధముగా బంధువులైన వారు ఉంటారు. సంఘం 24 గంటలు తెరిచే ఉంటుంది. కుటుంబ బంధం. ఫిలిప్పి 4:22లో పౌలు కైసారు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు అని రాస్తున్నాడు. ఇంటివారు అనే పదానికి గ్రీకు పదం ఒయికోస్. కైసరు చక్రవర్తి గృహంలో విశ్వసించిన బానిసలు ఉన్నారు. దీనిని బట్టి గృహము, కుటుంబము అంటే కేవలము రక్త సంబంధులకే పరిమితం కాదు. బంధువులు, సేవకులు, ఇంటివారంతా ఆ ఇంటిలో భాగమే. వీరంతా శారీరకంగా రక్త సంబంధం లేకుండా ఆత్మ సంబంధువులు, ఆత్మ బంధువులు. వారి గృహమే సంఘం. లాంటి వసుదైక కుటుంబ సత్యాన్ని యేసు ప్రభువే ప్రస్తావించాడు. ఆయన్ని వెతుకుతూ ఆయన కుటుంబం వచ్చినప్పుడు, నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు సహోదరియు తల్లియునని చెప్పాను. మార్కు 3:33-35. అంతేకాదు, విశ్వాసులకు జీవ సంబంధమైన కుటుంబం, దూరమైన ఆత్మ సంబంధులు బంధువులవుతారని కూడా ప్రభువు చెప్పాడు. నా నిమిత్తమును, స్వార్థ నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్లలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహ సంబంధ హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మార్కు 10:29-30. ఆత్మ సంబంధమైన సహోదరులు సంఘంలో ఒకే కుటుంబానికి చెందినవారు. కుటుంబంలో వలె సంఘంలో పెద్దవారు, యువతి, యువకులు, స్త్రీలు ఉంటారు. అందుకే 1 తిమోతి 5:1-2లో పౌలు ఇలా అంటాడు, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనస్తులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెలను, పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరింపము. దేవుని మందిరములో 1 తిమోతి 3:15 అన్న చోట మందిరము అనగానే మనకు చర్చ్ భవనం లేక షెడ్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు, దేవుని గృహము అనే అర్థమే ఉంది. ఈ గృహానికి పునాది క్రీస్తే. 1 కొరింథీ 3:11 మూలరాయి ఆయన్నే. ఎఫెసీ 2:20 అపోస్తలుడు యోహాను కూడా సంఘాన్ని కుటుంబంగా ఎంచి తల్లిదండ్రులు, పిల్లలు, యువకులు గురించి రాస్తున్నాడు. 1 యోహాను 2:12-14 గృహ సంఘాల పద్ధతులు. గతంలో ఏ విశ్వాసికైనా కాస్త విశాలమైన ఇల్లుంటే ఆ ఇంట్లో ఆ ప్రాంతం విశ్వాసులంతా ఆరాధనకు సమకూడవచ్చు. ఈరోజు అద్దె ఇళ్లలోను, అపార్ట్మెంట్ లోను ఇలా సంఘారాధన జరుపుకోవడానికి అభ్యంతరము చెబుతున్నారు. గృహ సంఘంలో 30-40 మంది వరకు ఉండవచ్చు. ప్రయాణించి వచ్చే సేవకులు, సువార్థికులు ఆ ఇంట్లో ఉండడానికి అనువైన సౌకర్యాలు ఉండాలి, ఆతిథ్యము ఉండాలి. క్రొత్త నిబంధన కాలంలోనైతే ఆస్తులన్నీ ఉమ్మడిగా ఉంచుకున్నారు. అపోస్తలుల కార్యం 4:32 ఈ రోజుల్లో ఇలాంటిది సాధ్యపడకపోవచ్చు. ఇలా ఒక ఇంట్లో కూడుకునే సంఘం ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా పంచుకున్నారు. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచూ ఉన్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. 1 కొరింథీ 14:26 ఒకరికొకరు పాఠాలతో హెచ్చరించుచు ఉండమని పౌలు రాశాడు. ఎఫెసీ 5:19 ఒక గృహంలో సమకూడే సంఘం కలిసి భోజనం చేయడం సహజమైన విషయం. ఉన్న దానిని పంచుకొని తినాలి. గృహ సంఘం అనేది బల్ల సమాజం.
ప్రభువు శరీర రక్తాలను అంటే రొట్టె ద్రాక్షరసాల వారు పంచుకుని తినాలి. వారంతా కలిసి ప్రార్థించే సమాజం. విశ్వాసులు సమకూడిన ప్రతి చోట వారు ప్రార్థించాలి. ఒకరి కోసం ఒకరు, అధికారుల కోసం, శాంతి సమాధానాల కోసం, విన్నపాలతో, కృతజ్ఞత అర్పణాలతో, శత్రువుల కోసం, స్వస్థతల కోసం, ముఖ్యముగా ప్రభువు నేర్పించినట్టు మా అపరాధ మా అపరాధములను క్షమించుము అనే ప్రార్థన. ఇలాంటి సంఘాల్లో ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోవాలి. యాకోబు 5:16. ఈ రోజుల్లో సంఘం అంటే ఒక బహిరంగంగా సభకు మారిపోయింది. వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. పక్కన కూర్చున్నది ఎవరో కూడా తెలియదు. సంఘంలో 100 మంది 1000 మంది ఉంటే గొప్ప 1000 మంది ఉన్న సంఘంలో విశ్వాసుల ఆధ్యాత్మిక అవసరతలు ఎలా తీరుతాయి? పరిచయాలు ఏమి ఉంటాయి? ఆలయాల నిర్మాణ కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. నేను నా సంఘమును కట్టుదును అని ప్రభువు అన్న మాట ఇది కాదు. సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టే పనిలో ప్రభువు ఉన్నాడు. అలాంటి సంఘ నిర్మాణంలో మనం ప్రభువుకు సహకరించాలి. అన్నిటినీ మించి సంఘంలో అందరూ బంధువుల్లాగా మెలగాలి. ఒకరి అవసరములో ఒకరు ఆదుకోవాలి. ఇంట ఉన్న సంఘం అనే ఉద్దేశము ఇదే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇంట్లో ఉన్న సంఘము, నాకు పెద్ద చర్చిల్లో సంఘాలు లేవు అని బాధపడిన అవసరం లేదు. నీ ఇంట్లో 30 మంది, నీ షెడ్యూల్లో 30 మంది లేదా 40 మంది కూడుకుంటూ ఆ దేవాదేవుని మహపరుస్తూ నమ్మకముగా ఒకరికొకరు కలిసి ప్రార్థన చేస్తూ, కలిసి భోజనం చేస్తూ, కలిసి జీవన విధానాన్ని సాగిస్తూ ఆయన రాకట వరకు నమ్మకంగా ఉన్నట్లయితే నిజముగా ఆ సంఘము దేవాది దేవుని యొక్క సన్నిధిలో చేరుతుంది. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.